అంతేకాదు ఈ బీసీ బిడ్డలు ఎంతసేపు ఎందుకు ఉద్యోగాలు ఉపాధికే పరిమితం కావాలి? ఈ బీసీలు సైతం ఎందుకు పారిశ్రామికవేత్తలుగా తయారు కాకూడదు? పారిశ్రామికవేత్తలుగా ఎందుకు తయారు చేయకూడదు? ప్రతి బీసీ బిడ్డకు చదువుకున్నవాడు, అర్హత ఉన్నవాడు, నైపుణ్యత ఉంటే శిక్షణ కల్పించి ఒక పరిశ్రమ తయారు చేయడానికి ప్రధానమంత్రి వెంచర్ క్యాపిటల్ ఫండ్ పేరు మీద గతంలో ఎస్సీ ఎస్టీలకు మాత్రమే పరిమితమైనటువంటి ఈ పారిశ్రామికవేత్తలకు కావాల్సినటువంటి కార్పస్ ఫండ్ 10 లక్షల నుంచి ₹1 కోటి వరకు నామాత్రం వడ్డీతో ఇవాళ ఈ ప్రభుత్వం 2018 నుంచి కల్పిస్తా ఉంటే కొన్ని వేల మంది ఇవాళ ఈ సమాజంలో ఉండే బీసీలు గొప్ప గొప్ప పారిశ్రామికవేత్తలుగా తయారవుతున్నారంటే ఇది నరేంద్ర మోడీ గారు ఏ దృష్టితో ఆలోచన చేస్తున్నారు? చదువుకున్నట్టు ఒక బీసీ బిడ్డ కేవలం ఉద్యోగం ఉపాధికి పరిమితం కావద్దు. 10 మందికి ఉపాధి కల్పించాలి. 10 మంది కూడా ఉద్యోగాలు కల్పించే సంస్థగా మారాలనేటువంటి ఒక దూర ఆలోచనతో ఇవాళ ఒక విజనరీ లీడర్ కాబట్టే అందుకనే నరేంద్ర మోడీ గారు వారు ఆలోచన చేసేది వచ్చే ఎన్నికల గురించి కాదు, రాబో తరం గురించి ఆలోచన చేసేటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ కాబట్టే ఇవాళ ఇటువంటి పథకాలు ఇవాళ తీసుకొస్తాడు. ప్రధానమంత్రి స్టాండప్ ఇండియా పేరు మీద ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు ప్రత్యేకంగా ప్రతి బ్యాంకు విధిగా ఒక ఎస్సీకి ఒక ఎస్టీకి ఒక మహిళకు అప్పులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. 10 లక్షల నుంచి ₹1 కోటి వరకు ఆ రకంగా కొన్ని వేల మందిని ఆదుకునే పరిస్థితి. అంతేకాదు ఇవాళ నేషనల్ బ్యాక్వర్డ్ క్లాస్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కార్పొరేషన్ నుంచి గొర్రెల పెంపకం కోసం అయితేనే కానివ్వండి, లేదా ఇవాళ పాల ఉత్పత్తి కోసం అయితే కానివ్వండి, దేశవ్యాప్తంగా గర్వపడాలి. ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క సంస్థ ద్వారా అనేక మంది ఈ రకంగా రుణాలు తీసుకొని ఇవాళ ప్రపంచానికే ఈ గొర్రెలు ఏదైతే మీట్ ఏదైతే ఉందో ఈ దీని ద్వారా ప్రపంచానికి 23% మాంసం ఆహారాన్ని సరఫరా చేస్తున్న ఘనత అది ఇవాళ భారతదేశానికి దక్కిందంటే ఈ వృత్తిలో కొనసాగేటువంటి ఏ పేదవాళ్ళు ఉన్నారో, బలహీన వర్గాలు ఉన్నారో, బడుగు వర్గాలు ఉన్నారో వారికి ఊతం ఇచ్చే విధంగా ఈ పథకాన్ని చేపట్టడం వల్లనే అది సాధ్యమైన విషయాన్ని మర్చిపోకూడదు. రాష్ట్రీయ గోకుల్ మిషన్ ఇవాళ అనేక మంది మన యొక్క యాదవ సోదరులు ఏ యొక్క పాల ఉత్పత్తి మీద ఆధారపడి తమ జీవితాలు గడుపుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ రాష్ట్రీయ గోకుల్ మిషన్ ద్వారా పాల ఉత్పత్తి కోసం అనేక విధాలుగా ప్రభుత్వం దోహదపడుతూ వారికి ఆ రకంగా సహకారం అందిస్తుంటే ఇవాళ ప్రపంచానికి కావాల్సినటువంటి ఈ యొక్క 61% పాలు ఈ భారతదేశం నుంచే సరఫరా అవుతున్నాయంటే మనమందరం కూడా ఇవాళ గర్వపడాలి. భారతదేశం పాల ఉత్పత్తిలో దాదాపుగా ఇవాళ 2-3 స్థానంలో ఉన్నామనే విషయాన్ని ఇవాళ మోదీ ప్రభుత్వం కల్పించిన విషయాన్ని మర్చిపోకూడదు. దయచేసి మీరు ఆలోచన చేయండి. నేను చెప్పుకుంటా పోతే చాంతాడవుతోంది ఇవాళ.